నమస్తే. ఏదైతే రెజొనెన్స్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా మాఫియాగా తయారయ్యి రెజొనెన్స్ కాలేజ్ పేరెంట్స్ని విద్యార్థుల చీట్ చేస్తూ బురిడి కొట్టిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెజొనెన్స్ భాగవతాన్ని V5 న్యూస్ బట్టబయలు చేయడంతో జీర్ణించుకోలేక ఏదైతే V5 రిపోర్టర్ కెమెరామ్యాన్ మీద దాడి చేయడమే కాకుండా తను మొత్తానికి వాళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న భాగవతాన్ని బట్టబయలు చేయడంతో రెజొనెన్స్ యాజమాన్యం జీర్ణించుకోలేక రోజుకో రకంగా V5 న్యూస్ని ఈ మీడియా వ్యవస్థని భయపెట్టించాలనే ఒక ధోరణితోనే ఇంకా ఆలోచిస్తున్న పరిస్థితి. దీన్ని ఇలానే కొనసాగుతున్నది. ఇందులో V5 న్యూస్ ఆపరేషన్లో రోజుకొక నిజం బయటపడుతున్న పరిస్థితి. రెజొనెన్స్ చేస్తున్న ఈ ఆగడాలు, రెజొనెన్స్ చేస్తున్న జనాలని, ప్రజలను, పేరెంట్స్ని, విద్యార్థుల పేరెంట్స్ని ఎలా బురిడి కొట్టిస్తుందో, ఎలా గరాణా మోసం చేస్తుందో మరికొన్ని విషయాలు బట్టబయలు చేయడానికి V5 న్యూస్ మాత్రం సిద్ధంగా ఉంది. అందులో ఒకటి, రెజొనెన్స్ చేస్తున్నది ఒకటి కాదు, మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాము. విద్యార్థులకు అక్కడ అరకొర వసతులతో విద్యార్థులని ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం మరొకటైతే కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహారం నడుపుతున్న పరిస్థితి. 6 కాలేజీలకు అనుమతి తీసుకొని 26 కాలేజీలకు పైబడి కాలేజీలలో నడుపుతున్న వ్యవహారం మాఫియాగా తయారై కాలేజీలను చలామణి అవుతున్న రెజొనెన్స్ పరిస్థితిని మీ ముందుకు తీసుకొచ్చాము. అంతేకాదు, విద్యార్థులను ఇలా కోకలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే రెజొనెన్స్ భాగవతం చాలా పెద్దగానే ఉంది. దానిలో భాగంగా V5 న్యూస్ ఇలానే మరొక విషయాన్ని కూడా, రెజొనెన్స్ చేస్తున్న ఆగడాలలో ప్రధానమైనది చాలా పెద్ద గరాణ మోసం విత్ ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొచ్చింది V5 న్యూస్. అందులో ప్రధానంగా జేఈఈ అడ్వాన్స్ అని ఏదైతే ఉందో అందులో ర్యాంకులు సొమ్మొకటిది సోకొకటి లాగా రెజొనెన్స్ చేసిన భాగవతం మీకు బట్టబయలు చేయబోతున్నాము. సొమ్మొకటిది సోకొకటిది, ర్యాంకులు ఒకటిది, ప్రచారం ఒకటిది, ఇలా రకరకాలుగా విద్యార్థుల పేరెంట్స్ని విద్యార్థులను బురిడి కొట్టిస్తూ వాళ్ళ జీవితాలతో తప్పుడు ప్రచారం చేస్తూ అడ్మిషన్లు పొందుతూ ఈ జేఈ అడ్వాన్స్ పేరుతో తప్పుడు ర్యాంకులను ప్రకటించుకుంటూ ఇష్టారీతిన చలామణి అవుతున్న రెజొనెన్స్ భాగవతం బట్టబయలైంది. దాని ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే మనకు ఇప్పుడు ప్రస్తుతం పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు నంద్యాల వినయ్ రెడ్డి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతారు. మొత్తానికి వాళ్ళు 2023 కాదు, ఈ జేఈ అడ్వాన్స్లో వాళ్ళు చేసిన అరాచకం ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం, పేరెంట్స్ని బురిడి కొట్టించిన విధానాన్ని మీ కళ్ళ ముందు పెట్టుతాను. ఇప్పుడు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు నవీన్ రెడ్డి. వెల్కమ్ వినయ్ రెడ్డి గారు. నమస్తే అన్న. చూస్తున్నారు రెజొనెన్స్ భాగవతాన్ని మొదటి నుంచి. మేము ఏదైతే విద్యార్థులకు అక్కడ హాస్టల్లో ఫెసిలిటీస్, కనీసం అక్కడ ఉన్న పరిస్థితి, విద్యార్థుల భోజనం విషయంలో తీసుకున్నట్లయితే అక్కడ మెయింటెనెన్స్, అరకొర వసతులు తీసుకోవచ్చు, కనీస పార్కింగ్, కనీసం పిల్లలకు ఆడుకోవడానికి గేమ్ కానీ, ఇరుకు గదుల్లో బెడ్స్ కానీ, ఫుడ్ కానీ, కనీసం వెంటిలేషన్ లేని పరిస్థితి, ఒక ఫైర్ సేఫ్టీ లేని పరిస్థితి, అనుమతులు లేని పరిస్థితి, ఇంటర్ బోర్డు కనీస అనుమతులను కూడా తుంగలో తొక్కి మేనేజ్ చేస్తూ వీళ్ళు చేస్తున్న ఈ తప్పుల భాగవతాన్ని కూడా మేనేజ్ చేస్తూ, ఇప్పుడు కూడా ఇంత జరిగినా కూడా V5 న్యూస్ రోజుకొకటి బయటికి తీసినా కూడా ఇంకా నేను మేనేజ్ చేయొచ్చు, మనీతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి వ్యవస్థనే మేనేజ్ చేసే పరిస్థితికి దిగజారింది ఈరోజు. అలా బయలుదేరుతున్న పరిస్థితి రెజొనెన్స్. ప్రస్తుతం ఇప్పుడు జేఈ అడ్వాన్స్లో కూడా ర్యాంకులు ఒకటివైతే ప్రచారం వీలేదు అనేది ఒక భాగవతం బట్టబయలైంది. దీనిపైన ఎలా చూస్తారు మీరు? మీకు ఆ రోజు చెప్పినాను శేఖర్ అన్న, రెజొనెన్స్ అనేది మనీ మేనేజ్మెంట్లో దిట్ట. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉంటుందంటే, అవతలడు ఎవడున్నా సరే ఆర్థికంగా మేము చాలా గట్టిగా ఉన్నాం కాబట్టి ఎవడొచ్చినా సరే మనీ మేనేజ్మెంట్తో సమాధానం చెప్పగలమనే ఒక నమ్మకంతో వీళ్ళు పోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది, ఎక్కడ పేరెంట్స్ మోసపోతున్నారంటే, జనరల్గా ఏదైనా ఒక విద్యా వ్యవస్థ స్థాపించినప్పుడు పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ 10th అయిపోయిన విద్యార్థులకు చూసేది ఏంటంటే ఈ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం మనం. దీంట్లో ఎవరికి ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ వస్తున్నాయి, ఏ కాలేజ్ నెంబర్ 1లో ఉంది అని ఎంక్వైరీ చేసి దాని తర్వాత జాయిన్ అవుతారు. సో అది పేరెంట్స్కి దాన్ని ఏ విధంగా చూస్తారంటే ఎయిర్ ర్యాంక్స్ అంటాం మనం, ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ అంటాం. అది నీట్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్ కానివ్వండి. సో దాంట్లో భాగంగానే ఈ పూర్ణ అనే వ్యక్తి ఎంత మ్యానిపులేటర్ అంటే, మీడియాని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాడు అంటే, దాని మీడియాని మ్యానిపులేట్ అవ్వడం కంటే మీడియాకి తప్పుడు సమాచారం ఇవ్వడం. ఇప్పుడు మీడియా అనేది క్షుణ్ణంగా పరిశీలించదు. వీళ్ళకి వచ్చిన ర్యాంక్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి మీడియా అటెండ్ చేస్తుంది. సో దాంట్లో తప్పుడు ప్రచారం. ఇవాళ మీకు వాస్తవంగా నిజాలతో సహా చెప్తాను, ఏదో వినయ్ రెడ్డి చెప్తున్నాడా V5 చెప్తున్నాడా కాదండి. ఇది పేరెంట్స్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. లైవ్ గా పేరెంట్స్కి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టినా సరే, వీళ్ళ చరిత్ర రెజొనెన్స్ వెబ్సైట్లకు వెళ్ళి చూసినా, చైతన్య వెబ్సైట్లకు వెళ్ళి చూసినా సరే, వీళ్ళ చరిత్ర
బట్టబయలు. నేను ఎందుకంటున్నానంటే మీరు ఇక్కడ చూసినట్టయితే బిక్కిన అభినవ్ చౌదరి, అభినవ్ చౌదరి అండి, ఆల్ ఇండియా 7th ర్యాంక్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ 2023. బిక్కిన అభినవ్ చౌదరి ఈ పేరుతో సహా చూడండి. ఇది మన ప్రచురించింది కాదండి, ఇట్స్ లైవ్. ఇది నేనేదో అబద్ధం చెప్తున్నాను, మీరేదో అబద్ధం చెప్తున్నాడు కాదు. ఇది ఈ అభినవ్ చౌదరి అయిన ఒక వ్యక్తి 7th నుంచి 10th వరకు చైతన్య స్కూల్లో చదువుతాడు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చూసారు మీరు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా చైతన్యలో జాయిన్ అయినాడు. ఆయనకి ఆల్ ఓవర్ ఇండియా 7th ర్యాంక్ వస్తుంది జేఈ అడ్వాన్స్డ్ లో 2023. అభినవ్ కూడా లైవ్ గా మాట్లాడాడు, ఆ వీడియో కూడా మీరు చూసినారు. ఆయన ఏం చెప్తాడంటే, అన్న నేను చైతన్యకి సంబంధించిన స్టూడెంట్ ని 7th నుంచి 10th వరకు చైతన్య స్కూల్లో చదివాను, ఇంటర్మీడియట్ కూడా చైతన్యలో చదివాను. లైవ్ గా చూసినాం మనం. నాకు చైతన్య ద్వారానే అడ్వాన్స్ లో ర్యాంక్ వచ్చింది 7th ర్యాంక్ అని చెప్పినాడు. నెక్స్ట్ డేనే పూర్ణ ఈ రెజొనెన్స్ గ్యాంబ్లర్ అంటాం, మీరు యాజమాన్యం అంటాం, మేము గ్యాంబ్లర్ అంటాం. ప్రెస్ మీట్ పెట్టి ర్యాంక్స్ లేవు కాబట్టి కోటాలో ర్యాంక్స్ లేవు, ఇక్కడ ర్యాంక్స్ లేవు. సో మీరు చూసినట్టయితే మీరు చూడండి, రెజొనెన్స్ స్టూడెంట్ సెక్యూర్ 8 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ టాప్ 50 అన్నాడు. దాంట్లో జేఈ అడ్వాన్స్ 2023 రిజల్ట్ చూడండి, ఇక్కడ బిక్కిన ఏ అభినవ్ చౌదరి అని ఉంటుంది. కొంచెం పేరు మార్చారు, పేరు మార్చాడు. ఏ అభిషేక్ ఆయన పేరు వచ్చేసి బిఫోర్ చేశారు, ఆయన పేరు వచ్చేసి ఎంటైర్ ఆయన నేమ్ ఏమంటే అభినవ్ చౌదరి. బిక్కిన అభినవ్ చౌదరిని వీళ్ళేస్తే బిక్కిని ఏ చౌదరి, ఇక్కడ రెజొనెన్స్ వాళ్ళు చూపించేదంటే బిక్కిని ఏ చౌదరి, అభినవ్ తీసేసి పెట్టారు. అంటే వీళ్ళు ఏ విధంగా మానిపులేట్ చేస్తున్నారు పేరెంట్స్ అనేది లిటర్ వాళ్ళు కొత్త కాదండి ఇది. ఎందుకంటే రెజొనెన్స్ అనేది ఎక్కడ కూడా పేరెంట్స్ దృష్టిలో ఉండదు. సో దాన్ని వీళ్ళు ఏం చేయాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఏం చేయాలి అంటే ర్యాంక్ వచ్చిన వాడిని తీసుకొచ్చి ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇది పేరెంట్స్ కి నిజంగా, ఇది పేరెంట్స్ కి వాస్తవానికి తెలియదు. మళ్ళీ దీనికి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడు పూర్ణ అనే వ్యక్తి, ఆల్ ఓవర్ 7th ఇండియా టాప్ 7th ర్యాంక్ మాకు వచ్చిందని చెప్తాడు. అంటే పేరెంట్స్ ని, విద్యార్థులు అందరినీ మోసం చేస్తున్నట్టే కదండి. పతిత మాటలు వీళ్ళు చెప్పే ఎట్లుంటావంటే మా అంత తీసి మార్కాన్ లేనంటే మాట్లాడతాడు. అంటే విద్యా వ్యవస్థ వీళ్ళకి కావాల్సింది ఒకటే అండి, పైసలు. అది ఏమన్నా కానివ్వండి, ఏ రకంగా కానివ్వండి, విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి కావాల్సింది అడ్మిషన్స్, మనీ. ఇది వాస్తవానికి పేరెంట్స్ తెలియదు, పేరెంట్స్ ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకోరు. సో దీన్ని ఎవరిది తప్పిదం అనాలి? మోసం చేస్తున్న పూర్ణాలు అనాలే, మోసపోతున్న పేరెంట్స్ అనాలా? ఇట్లాంటి భాగవతాలకి తెరలేపుతున్న పూర్ణాన్ని ఏ విధంగా మనం చేయాలి మీరు ఒకసారి చెప్పండి. ఇది పరిస్థితి. ఈ ఫోటో చూపించి కొన్ని వేల అడ్మిషన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది విద్య కాదండి, ఆయనకు కావాల్సింది పైసలే. సంస్థలు పెట్టుకుంటా పోవాలి, పేరెంట్స్ ని మోసం చేయాలి, విద్యార్థులను మోసం చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ నింపుకోవాలి. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అండి? ఇది మీరు సృష్టించిందా, నేను సృష్టించిందా? ఇది లైవ్ గా పేరెంట్స్ గూగుల్ లైవ్ గా వెళ్ళి రెజొనెన్స్ 2023 ర్యాంక్స్ అని కొడితే వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజానికి, పేరెంట్స్ కి తెలియాల్సిన విషయం చూడండి, వాళ్ళు చేస్తున్న మోసం ఏందో. రెజొనెన్స్ మనం ఇంకా కూడా చాలా ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం. ఇది దానికి తెరలేపుతుంది రెజొనెన్స్ సంస్థ. రైట్. అంటే పేరెంట్స్ ని తెలంగాణలో పిచ్చోలను చేస్తూ, పైసలు గడిస్తూ, సంస్థలు పెంచుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ పోతున్నది. విద్యార్థి భవిష్యత్తు తొంగలోకి తొక్కుతూ అబద్ధ ప్రచారంతో, అది కూడా సొమ్మొకటిది సోకొకటిది, మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అంటే రెజొనెన్స్. ఒకటి ప్రచారాన్ని ఆ స్టూడెంట్ చైతన్యకు సంబంధించిన వాడు రెజొనెన్స్ చెప్పుకొని అడ్మిషన్ అంతకుమించి ఏం ఎంక్వైరీ చేసుకోడు కదా. మళ్ళీ దీనికి ప్రెస్ మీట్ పెడతాడు. ఇట్లాంటి వ్యక్తి అండి వీడు. ఇక దీని గురించి మనం ఏం మాట్లాడగలుగుతాం? అసలు ఇంత ఈ విద్యా వ్యవస్థ, ఉన్నతాధికారులు, విద్యాధికారులు, సంఘాలు ఏం చేస్తున్నట్టు, ఇంతమందిని ఎలా చేస్తున్నారు? వాస్తవంగా కూడా ఒకటి చెప్పాలి, ఎక్కడైనా విద్యార్థి చనిపోతే గనుక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి సమాచారం ఇవ్వాలి. నిన్న కాక మొన్న నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, అది పాపం పేరెంట్స్ ని ఏదో చెప్పి పంపించారు, అక్కడ ఏదో మాయమాటలు చెప్పి పంపించినారు తప్ప, నేను ఎంక్వైరీ చేస్తే గర్ల్స్ కి కొన్ని ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? విద్యాలయాల్లో అమ్మాయి ఇవాళ వస్తుంది, ఇవాళ ఈవినింగ్ 6 o'clock అమ్మాయి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి 1 o'clock చచ్చిపోతుంది. ఇప్పుడు పిల్లలు సెన్సిటివ్ లో ఉన్నారు. దానికి రీజన్ కూడా నేను ఎంక్వైరీ చేసినాను, ఏం జరుగుతుంది అసలు అని ఎంక్వైరీ చేస్తే అమ్మాయి దే హ్యావ్ సమ్ లేడీస్ ప్రాబ్లమ్స్. అది కామన్, మనం అబ్జెక్ట్ చేయడానికి కూడా లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, బీయింగ్ ఏ లేడీ ప్రిన్సిపల్, సాఫ్ట్ కార్నర్ తో రెస్ట్ తీసుకోవడమా, లేకపోతే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడమా, అమ్మాయి బాగాలేకపోతే మీరు సర్టెన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. తిననీకి వచ్చినావా, పండనీకి వచ్చినావా అంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారండి ఈ కాలంలో. ఆ అమ్మాయి షీ వెంట్ టు ద రూమ్, సూసైడ్ అటెంప్ట్ చేసి, అది రీజన్. ఆ రీజన్ ని బయటకు రానియలేదు, అది కూడా దాచిపెడతారు. బయటకు రాని ఇప్పటివరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. పేరెంట్స్ కి తప్పుడు సమాచారం, ఆ అమ్మాయి సెన్సిటివ్ కదండి చనిపోయింది అంటారు.
దేనికోసం చనిపోతుంది? డిఐఓలు, ఈ విద్యా వ్యవస్థ ఇల్లంతా ఇన్ఫర్మేషన్ లేదు. డిఐఓ గారికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇవాళ కొత్త డిఐఓ గారు వచ్చారు, శ్రీదేవి గారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. రాత్రి మాయం చేశారు డెడ్ బాడీని. ఊరికి పంపిస్తారు, పోలీస్ స్టేషన్ మేనేజ్ చేస్తారు, విద్యా వ్యవస్థ మేనేజ్ చేస్తారు, ఊరికి పంపిస్తారు, కథం. పిల్లలకి హాలిడేస్ ప్రకటిస్తారు. కానీ అమ్మ ఎందుకు చచ్చిపోయింది ఎవరన్నా అడిగినారంటే ఎవరికి చెప్పారు. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటివి ఏం జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ విద్యా విషయంలో ఎలాంటి భాగవతాలు ఉన్నాయో మొత్తం చూడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు కానీ ఈ పేరెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఈ రెజోనెన్స్ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఈ రెజోనెన్స్ భాగవతమే ఇంత ఘోరంగా ఉంది. వరుసగా గత 5 రోజుల నుంచి అంటే అక్కడున్న ఏదైతే ఆ భాగవతాన్ని కవర్ చేయడానికి, మొత్తం బట్ట బయలు చేయడానికి V5 వెళ్తే దాడులకు దిగడం, బెదిరింపులకు దిగడం. అలానే మరొక విషయం, ఇదొక్కటే ఇంతటితో ఆగలేదు. రెజోనెన్స్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ఏదైతే V5 న్యూస్ ఈ భాగవతాలను బయట పెడుతుందో జీర్ణించుకోలేక బెదిరింపులకు గురి చేస్తున్నది రెజోనెన్స్. ఆఖరికి ఈరోజు స్వయంగా మా ఆఫీస్కే కాల్ చేసి రెజోనెన్స్ యాజమాన్యం ఏదో ఇక్కడ నేను ఒక పొలిటికల్ లీడర్లు, ఆఖరికి బీజేపీ నాయకురాలు, ఎంపీగా గెలిచిన DK అరుణ దగ్గర నేను అడ్వకేట్ని అని చెప్పు హరీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా V5 న్యూస్ కాల్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి. ఇక్కడ నేను అడ్వకేట్ని, హైకోర్టులో ఉంటాను, DK అరుణ తెలుసు నాకు, ఆమె దగ్గర కూడా పనిచేశాను అనే వాక్యాలతో కాకుండా చాలా పలు రకాలుగా న్యూస్ని, V5 న్యూస్ని ఏదైతే వాళ్ళ భాగవతాన్ని బయట పెడుతుందో దీన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా బెదిరింపు ధోరణులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. చూడాలి మరి ఈ సమాజం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని మీద. అలానే వినయ్ రెడ్డి గారు ఒక రెజోనెన్స్ కాలేజీకి సంబంధించిన వ్యక్తి ఏదైతే వాళ్ళ భాగవతాలను బయట పెడుతున్నామో వాళ్ళు చేసిన తప్పుల్ని నిజాయితీగా, నిబ్బరంగా బయట ఆధారాలతో సహా V5 న్యూస్ బయట పెట్టడాన్ని తట్టుకోలేక ఏకంగా ఈరోజు ఒక అడ్వకేట్ని అని చెప్పి ఒక పర్సన్, తన అడ్వకేటా తెలియదు, ఒక పర్సన్ అడ్వకేట్ అనే పేరు వాడుతూ DK అరుణ గారని ఒక పొలిటీషియన్ పేరు వాడుతూ తను బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవంగా ఈ సమాజాన్ని, ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరు వ్యతిరేకించినాం. మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వార్త. సో ఇట్లాంటి మీరు ఏదైతే అంటున్నారో రెజోనెన్స్ కి కొత్త కాదంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు దాడి జరిగినప్పుడు కూడా గూండాలను పెట్టి దాడి చేయించినారు. వాళ్ళు విద్యా వ్యవస్థకు ఎటువంటి రిలేటెడ్ లేడు. అట్లాంటి వ్యక్తులతో పనిచేయిస్తుంది రెజోనెన్స్ సంస్థ. మీరు ఏదైతే హరీశ్వర్ రెడ్డి అంటున్నారో ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ అంటే, నేను మీకు చిన్న క్లారిఫికేషన్ అండి, ఏ పొలిటికల్ లీడర్స్ కూడా ఇలా చేయమని అవ్వండి. ఇప్పుడు అరుణమ్మ పేరే అంటున్నారు, నాకు తెలిసి అరుణమ్మ దృష్టిలో ఉండదు, వీళ్ళు ఆమె పేరు చెప్పుకొని చేస్తూ ఉండొచ్చు. ఈ హరీశ్వర్ రెడ్డి కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం, ఇటువంటి పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడడు, ఎవరు కూడా హర్షించరు. మీడియాపై దాడి చేయడమే కాకుండా ఆఫీసులకు ఫోన్ చేసి నేను అది తీసుమార్కానంటే కూడా ఎవడు యాక్సెప్ట్ చేయడు. నీకు దమ్ముంటే వీటి మీద మాట్లాడండి. రెజోనెన్స్ సంస్థ గురించి మీకు తెలియదేమో, రెజోనెన్స్ సంస్థ ఎటువంటి ఫ్రాడ్లకు పాల్పడుతుందో వీటి మీద చర్చకు పెట్టండి. 100% హరీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఇట్లాంటి అన్ని మానేయండి. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీకు నిజంగా రెజోనెన్స్ పక్కన నిలబడి కొట్టాడాలని మీకుంటే మేము చర్చకు చెప్పాలి, మేము చర్చకు సిద్ధం. వీళ్ళు చేసిన లోవర్ పనులకి విద్యార్థులను మోసం చేస్తూ, పేరెంట్స్ ని మోసం చేస్తూ వీటి పైన చర్చకు రండి. కానీ దయచేసి పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకునే నాయకులకి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. అంటే ఒకటి వినయ్ రెడ్డి గారు, ఈ పొలిటికల్ నాయకులైనా ఇంకోరైనా అంటే ఇలా చీట్ చేయండి పేరెంట్స్ ని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడని చెప్తారా? ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి. మీరు అంటున్నది అరుణమ్మకు కూడా సమాచారం ఉండదు, వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం. ఇక్కడ రెజోనెన్స్ భాగవతం ఇంకా బయట పెడుతుర్రు. ఇంకా ఏం జరగబోతుందో, తప్పులు చేసిన వాడికే భయం, తప్పు చేస్తున్నాడు ఇంకెక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారేమో కానీ అస్సలు భయపడే సమస్య లేదు. న్యూస్ ఈ ఏదైతే యజ్ఞంలో చేపట్టిందో కార్పొరేట్ విద్యా మాఫియా పైన ఖచ్చితంగా V5 న్యూస్ కంటిన్యూ చేస్తుంది. ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఏదైతే విద్యా మాఫియాగా చలామణి అవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతురో ప్రభుత్వం దృష్టికి వచ్చి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేంత వరకు V5 న్యూస్ ఆగేదే లేదు. ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులతో సహా గతంలో వీళ్ళు చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న ఈ విద్యా మాఫియా పైన ఏదైతే అత్యధిక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ 2 లక్షలు ఒక్కొక్క స్టూడెంట్కు, ఒక LKG స్టూడెంట్కు 1,50,000 రూపాయలు ఒక్కొక్క కార్పొరేట్ విద్యలో, దీనికి ఫీజుల నియంత్రణ కమిటీ లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులు కానీ ఓవరాల్ గా దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? 100% కూడా ధర్నా కూడా పిలుపునివ్వడం జరిగిందండి. బోర్డుని కూడా ముట్టడిస్తున్నాం. త్వరలో ఒక 2-3 రోజుల ప్రణాళికను ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు అంటున్నారో ఈ గూండాలు కానివ్వండి, మాఫియా కానివ్వండి, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. దీన్ని మేము కూడా తీవ్ర స్థాయికి తీసుకుపోదలుచుకున్నాం. ఎందుకంటే మీరు ప్రచురిస్తున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని.
Yes. మీరు చేస్తున్నది పిల్లల ఎటువంటి తప్పుడు సమాచారం ఏదైతే రెజొనెన్స్ ఇస్తున్నాడో వాడికి అడికట్ట చేస్తూ ఖచ్చితంగా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చెప్పండి, ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం ఉదాహరణ ఒక్కసారి పేరెంట్స్ కానీ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా 700 ర్యాంక్ వీళ్ళు శ్రీ చైతన్యది అయితే మాది అని చెప్పేసి రెజొనెన్స్ చిన్న పేరు మార్పిడితో ప్రచారం చేసుకునే అడ్మిషన్లను కొల్లగొడుతున్న పరిస్థితి. ఇంటర్ బోర్డు మొద్దు నిద్రలో ఉందనుకోవాలా? ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఏం చేస్తుంది ఈ రెజొనెన్స్? అంటే ఈ విద్యా వ్యవస్థని ఇంటర్ బోర్డుని ఎలా ఏం చెప్తున్నారు? వాళ్ళు అడగట్లేదా? వాస్తవ ఇన్ఫర్మేషన్ లేదు, బయటికి రానివ్వరు వీళ్ళు. రెజొనెన్స్ కున్న మనీ మేనేజ్మెంట్ చెప్పినట్టు రెజొనెన్స్ అనేది సంస్థ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రానివ్వరు. ఇవాళ మీరు చూసినట్టయితే V5కే బెదిరించే స్థాయికి వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో మీకు అర్థమై ఉండాలి. అండ్ 100% చెప్తున్నాను, వాళ్ళు అతను ఏమీ కాదు, ఇంకా చాలా ఉన్నాయండి విత్ ప్రూఫ్. నేను ఏదో మాట్లాడట్లేదు. రెజొనెన్స్ చరిత్ర ఖచ్చితంగా V5 సంస్థలో నేను మాట్లాడబోతున్నాను. 100% మీరు ఒకటే కదండి, కొన్ని 100 ఎలిగేషన్స్ ఉన్నాయి రెజొనెన్స్ కాలేజ్ మీద. ఏంది అంటే ఎవరెవరు వచ్చినా సరే విల్ మేనేజ్ ద పీపుల్. టైం మేనేజ్మెంట్ ఉండదు, మనీ మేనేజ్మెంట్ ఒకటే తెలుసు రెజొనెన్స్ సంస్థకి. ఇవాళ మీ పూర్ణాన్ని కూడా చాలా స్ట్రైట్ గా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికన్నీ తప్పుడు సమాచారాలు మానుకొని V5 యజమానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అది చెప్పేంత వరకు కూడా 80% అందరు విద్యార్థులు కానీ మేధావులు కానీ ఖచ్చితంగా దీనిపైన స్పష్టమైన ఆలోచనతో ఉన్నాం. 100% దీనికి పోరాట పిలుపునివ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి వినయ్ గారు. ఇదండి పరిస్థితి. రెజోనెన్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి రోజు రోజుకు. ఇంకా బట్టబయలు చేస్తుందేమో V5 న్యూస్ అనే భయంతో బెదిరింపులకు పాల్పడాలి, మధ్యవర్తులతో థర్డ్ పర్సన్స్ తోటి కాల్ చేయించి ఏదో చేయాలనుకుంటుందేమో. కానీ రెజోనెన్స్ ఇలాంటి ఆగడాలు అసలు నడవవు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాము. మీరు చేస్తున్న మాఫియా భాగవతం ఖచ్చితంగా పూర్తిగా V5 న్యూస్ ఏదైతే చేపట్టిందో బట్టబయలు చేయబోతుంది త్వరలో. రైట్, చూస్తూనే ఉండండి V5 న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.